హాయ్ గైస్, ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 3330. ఫైండ్ ద ఒరిజినల్ టైప్డ్ స్ట్రింగ్ 1. ఓకే, ఇది ఈజీ ప్రాబ్లం. Alice is attempting to type a specific string on her computer. However, she tends to be clumsy and may press a key for too long, resulting in characters being typed multiple times. Alice tried to focus on her typing, although she is aware that it can happen only once. Okay, at most once. You are given a string word which is the final output displayed on the Alice's screen. Return the total number of possible original strings that Alice might have intended to type. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఏమంటుందంటే ఆమె టైపింగ్ చేసేటప్పుడు ఏదో ఒక సింగిల్ లెటర్ కొట్టబోయి దాన్ని లాంగ్ ప్రెస్ చేసేసరికి అది మల్టిపుల్ లెటర్స్ లాగా వచ్చింది. ఆ మల్టిపుల్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఓకే ఓకే సో అట్లా చెప్పింది, అట్లా చెప్తుంది ప్రాబ్లం. అండ్ ఇది ఎట్మోస్ట్ 1 టైం జరుగుతుంది. అంటే ఆ లాంగ్ ప్రెస్ అనేది ఒకటేసారి జరుగుతుంది, ఎట్మోస్ట్ ఒక్కసారి. ఓకే, సో అది జరగకుండా ఉండొచ్చు లేదా జరగచ్చు కూడా. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ చూస్తే ఏబిబి 4 C's ఇచ్చింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొత్తానికే జరగకుండా ఉండొచ్చు కాబట్టి ఈ ఎంటైర్ స్ట్రింగ్ కూడా ఒక పాసిబిలిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 C's టైప్ చేయబోయి 4 C's టైప్ చేసి ఉండొచ్చు. ఓకే, అంటే ఈ లాస్ట్కి టైప్ చేసేసి 2 సార్లు లాంగ్ ప్రెస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, 2 C's వచ్చేటట్టు లాంగ్ ప్రెస్ అయ్యి ఉండొచ్చు. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. అట్లా 3 C's రావచ్చు. లేకపోతే 2 C's కరెక్ట్ ఉండి లాంగ్ ప్రెస్ అనేది 2 టైమ్స్ ఎక్స్ట్రా 2 టైమ్స్ అయ్యేటట్టు వచ్చి ఉండొచ్చు. ఓకే, అండ్ అట్లనే సింగిల్ C రావచ్చు అండ్ సింగిల్ బి కూడా రావచ్చు, ఎందుకంటే బి కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఒరిజినల్ స్ట్రింగ్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వీటి కౌంట్ వచ్చేసి 5 కాబట్టి 5 రిటర్న్ చేసిండు. అండ్ ఈ కేసులో ఇది ఇంట్రెస్టింగ్ కేసు. ఇక్కడ అన్ని లెటర్స్ సింగిల్ టైమే ఉన్నాయి. ఓకే, సో ఏదన్నా లెటర్ సింగిల్ ఉందంటే అక్కడ అసలు లాంగ్ ప్రెస్ కాలేదనే కదా అర్థం. సో అది ఎగ్జాక్ట్గా అట్లనే ఉంటుంది, సింగిలే ఉంటుంది. ఓకే, సో సింగిలే ఉన్నప్పుడు ఇది ఒక్కటే పాసిబిలిటీ అవుతుంది అండ్ ఇక్కడ 1 మాత్రమే వచ్చింది. అండ్ ఇక్కడ ఆల్ 4s ఉన్నాయి, సారీ ఆల్ A's ఉన్నాయి 4 టైమ్స్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మల్టిపుల్గా ప్రెస్ అయ్యి ఉండొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఆన్సర్, ఈ కేసులో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఇది స్ట్రింగ్ కదా. సో మన ఒరిజినల్ స్ట్రింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ కాకుండా ఒక స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, ఇది కూడా కావచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ద పాసిబిలిటీ కావచ్చు. లేకపోతే 3 స్ట్రింగ్స్ టైప్ చేద్దాం అనుకుంది కానీ 4 పడ్డాయి. ఓకే, లేకపోతే 2 టైప్ చేద్దాం అనుకుంది, లేకపోతే 1 టైప్ చేద్దాం అనుకుంది. ఓకే, ఈ 4 పాసిబిలిటీస్ ఉండొచ్చు కాబట్టి ఆన్సర్ 4 ఉంది ఆ కేసులో. ఓకే, సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఇట్లా ఉందనుకోండి స్ట్రింగ్ ఏబి బిబిసిసిసి అండ్ ఒక డి ఉందనుకోండి లాస్ట్కి. ఓకే, ఒక డి ఉందనుకోండి. సో ఈ సింగిల్ టైమ్స్ వచ్చిన లెటర్స్ మాత్రం, ఓకే, ఈ లెటర్ మాత్రం రిపీట్ కాలేదు అండ్ ఇది సింగిల్ ఇక్కడనే ఉంది కాబట్టి దీంట్లో అసలు ఏం చేంజ్ ఉండదు. ఓకే, ఈ లెటర్ అయితే ఇట్లనే ఉంటుంది మన ఒరిజినల్ స్ట్రింగ్లో, ఇదైతే మనం గ్యారంటీగా చెప్పగలుగుతాం. బట్ ఇట్లా మల్టిపుల్ టైమ్స్ వచ్చిన లెటర్స్లో మనకు డౌట్, ఎందుకంటే ఇవి లాంగ్ ప్రెస్ చేయడం వల్ల వచ్చి ఉండొచ్చు. ఓకే, సో వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ ఏంటి, ఆమె ఓన్లీ 2 A's టైప్ చేద్దాం అనుకుంది, ఒక ఏ ఎక్స్ట్రా పడి ఉండొచ్చు. సో ఇక్కడ ఏ అండ్ మిగిలిన అన్నీ సేమ్ వస్తాయి, ఎందుకంటే ఇది ఎట్మోస్ట్ 1 జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 2 A's ఎక్స్ట్రా రావచ్చు అండ్ అట్లీస్ట్ 1 A ఉంటుంది ఎవ్రీ టైం, ఎందుకంటే అట్లీస్ట్ 1 A ఉంటేనే కదా అది లాంగ్ ప్రెస్ అయినా ఇంకో 2-3 A's వచ్చేటి. ఒకవేళ అసలు ఈ అట్లీస్ట్ 1 Aనే లేకపోతే అసలు లాంగ్ ప్రెస్సే కాదు. ఓకే, సో అట్లీస్ట్ 1 A డెఫినెట్గా ఉంటుంది. అండ్ సేమ్ ఇట్లనే బీస్కి ఉంటుంది అండ్ సేమ్ అట్లనే సీస్కి ఉంటుంది. ఓకే, ఓకే, ఇవన్నీ మనకు వచ్చిన పాసిబిలిటీస్. సో ఈ పాసిబిలిటీస్లో ఒక ప్యాటర్న్ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే మనం 3 A's వచ్చినప్పుడు ఈ స్ట్రింగ్ని మొత్తం
ఈ మిగిలిన స్ట్రింగ్‌ని చేంజ్ చేయట్లేదు. అండ్ దీంట్లో ఒకసారి 2 పెట్టినాం, ఒకసారి 1 పెట్టినాం. ఓకే. సో, ఇది బేసికల్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ మైనస్ 1 కదా! ఓకే. ఏ వల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ మైనస్ 1 స్ట్రింగ్స్ మనకి ఎక్స్ట్రా ఫామ్ అయినాయి. అండ్ బీని మల్టిపుల్ అనుకుంటే దాంట్లో కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి మైనస్ 1 ఎక్స్ట్రా స్ట్రింగ్ ఫామ్ అయినాయి. అండ్ దీంట్లో కూడా సి మైనస్ 1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ సి మైనస్ 1 ఎక్స్ట్రా స్ట్రింగ్స్ ఫామ్ అయినాయి. ఓకే. సో, అందుకోసమే ఈ కేసులో 6 ఫామ్ అయినాయి. అండ్ ఇంకొక ఒరిజినల్ కేస్ ఏంటి, అసలు మిస్టేకే కాలేదు, ఏ మల్టిపుల్ టైమ్స్ ఏ లెటర్ రాలేదు అనుకుంటే ఒరిజినల్ స్ట్రింగ్ అనేది మనకి ఇంకోటి మిగులుతుంది, అది 6+1. ఓకే. సో, ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఈ కేసులో. అండ్ మీరు అదే లాజిక్ ఈ సింగిల్ లెటర్స్ కూడా అప్లై చేస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ డి -1 అంటే 0 వస్తుంది కదా. సో, అది లాజికల్లీ దీనికి కూడా వర్కౌట్ అవుతుంది అట్లా. ఓకే. సో, మనం ఏం చేస్తాం, ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏ, ఇక్కడ బి, అండ్ లెట్స్ సే ఇక్కడ ఏస్ వచ్చినాయి అనుకోండి. ఓకే. సో, ఇక్కడ ఏస్ వస్తే మనం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ -1 చేసి, అంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత 6 కదా. సో, 5 ప్లస్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి -1 1 ఈక్వల్స్ టు 6 అంటాం. బట్ ఇట్లా తప్పది, ఎందుకంటే వాడు అన్నది మల్టిపుల్ టైమ్స్ స్ట్రింగ్ వస్తుంది, కానీ వాటి ఆర్డర్ అనేది అటు ఇటు కాదు. సో, లెట్స్ సే ఇక్కడ ఏఏ బీబీ ఏ వస్తుంది, ఏ బీబీ ఏ. ఓకే. ఈ సెగ్మెంట్కి మనం రాసేసినాం. నెక్స్ట్ బీకి రాద్దాం. బీకి ఇట్లా వస్తుంది. ఓకే. ఇది ఓన్లీ బీకి, ఓకే, ఎక్స్ట్రా ఏ లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ ఉన్న ఏస్కి మళ్ళీ. ఓకే. సో, ఇక్కడ మనం అనుకున్నది తప్పు. మనం అనుకునేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ అనుకుంటాం, కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్కి మనం మెజర్ చేయొద్దు. మనం ఈ సెగ్మెంట్స్ లెంత్ యొక్క దాన్ని మెజర్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ ఏ 3 టైమ్స్ వచ్చింది ఈ సెగ్మెంట్ మొత్తం, అండ్ తర్వాత ఇంకో సెగ్మెంట్ ఉంది బి సెగ్మెంట్. సో, ఈ సెగ్మెంట్ లెంత్ -1, మళ్ళీ ఈ సెగ్మెంట్ లెంత్ -1. ఓకే. సో, ఇట్లా చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ లేకపోతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఇలా తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకు తప్పు ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ తోటి మనం ఆర్డర్ చెక్ చేయలేం. సో, ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీతో లాగా తీసుకుంటే మన ఆన్సర్లో దీనికి ఓకే 6 ఏస్ 2 బీస్ స్ట్రింగ్కి, లేకపోతే ఇట్లున్న స్ట్రింగ్కి, లేకపోతే ఓకే ఇట్లున్న స్ట్రింగ్కి తేడానే ఉండదు కదా, ఎందుకంటే దీంట్లో అన్నిటికీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ 6 ఉంది, అన్నిటికీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి 2 ఉంది. ఓకే. సో, ఇట్లా డిఫరెంట్ స్ట్రింగ్స్ పాసిబుల్ అవుతాయి. ఓకే. సో, అది కరెక్ట్ వే ఆఫ్ క్యాల్కులేటింగ్ కాదు. సో, మనం ఏం చేస్తాం, జస్ట్ సెగ్మెంట్ యొక్క లెంత్ తీసుకుంటాం. ఓకే. ఓన్లీ సెగ్మెంట్స్ యొక్క లెంత్, ఇక్కడ ఒక సెగ్మెంట్, ఇక్కడ ఒక సెగ్మెంట్, ఇక్కడ ఒక సెగ్మెంట్. ఓకే. సో, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 - 1 2, 2 - 1 1, 3 - 1 2, 5. ఓకే. సో, ఇది ప్రాబ్లం. అండ్ ఈ ప్రాబ్లం మనం దీన్ని O(n)లో సాల్వ్ చేయొచ్చు, ఒక సింపుల్ లైక్ నెస్టెడ్ వైల్ లూప్ తోటి. సో, టైం వచ్చేసి O(n) అండ్ స్పేస్ వచ్చేసి O(1). ఓకే. సో, దాన్ని కోడ్ చేసి కూడా చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుందో. ఓకే. ఫస్ట్ అయితే ఎన్లో లెంత్ తీసుకుందాం, word.size. ఓకే. నెక్స్ట్ i = 0 తీసుకుందాం. ఓకే. వైల్ i is less than n. సో, మనం ఏం చేస్తామంటే ఈ సెగ్మెంట్లోకి వెళ్ళి ఆ సెగ్మెంట్లో మళ్ళీ ఇంటర్నల్ ఒక వైల్ లూప్ వేస్తాం. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఉన్న సెగ్మెంట్ ఏంటి, ఆ సెగ్మెంట్లో ఉన్న క్యారెక్టర్ తీసుకుందాం. ఓకే. వర్డ్ ఆఫ్ i. ఓకే. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ ఎంత దూరం రిపీట్ అయింది అని చెప్పి ఆ సెగ్మెంట్లో లూప్ చేద్దాం. ఓకే. కౌంట్. ఓకే. ఆ సెగ్మెంట్ లెంత్ కోసం వైల్ i is less than n, ఇది ఎట్లయినా ఉంటుంది కండిషన్, అండ్ వర్డ్ ఆఫ్ i ఈక్వల్ టు వాల్యూ అయ్యేంత వరకు. ఓకే.
ఆ సింగిల్ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. కౌంట్ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనకు కౌంట్ వచ్చింది. సో మన ఆన్సర్లో ఏం చేస్తాం, ఆన్సర్లో కౌంట్ -1 యాడ్ చేస్తాం. ఓకే, అండ్ లాస్ట్కి ఆన్సర్ +1 రిటర్న్ చేస్తాం, ఎందుకంటే ఒరిజినల్ స్ట్రింగ్ కూడా మనకి కౌంట్ అవుతుంది. రన్ చేద్దాం అండ్ శాంపుల్ టెస్ట్ పాస్ అవుతుంది. సబ్మిట్ చేద్దాం. అండ్ పాస్ అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం. ఈ బీట్స్ 48% వచ్చింది. మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. బీట్స్ 100 వచ్చింది. ఓకే, సో అది ఎందువల్ల అవుతుందో నాకు కూడా తెలియదు, కానీ బట్ ఇదైతే ఆప్టిమల్ సొల్యూషనే. మనం O(n)లో సింగిల్ ట్రావర్సల్లో వితౌట్ టేకింగ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్ ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అయితే చేసినాం. సో యా, ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సొల్యూషన్లో ఏమన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ఐ విల్ బీ హెల్పింగ్ యూ అవుట్. Okay, thank you for watching. Bye bye.